సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. రాము గారు, తెలుగులో చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఒక ఐడెంటిఫికేషన్, ఒక తెలుగు బిడ్డగా యూ ఫీల్ ప్రౌడ్. ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫీలింగ్ అబౌట్ నేను తెలుగు, లేకపోతే మా ఫ్యామిలీ ఇది, మా కాస్ట్ ఇది, లేకపోతే మా ఊడు, లేకపోతే నేను ఇండియన్, అట్లాంటి ఫీలింగ్స్ నాకు ఉండవండి. ఎవ్రీబడి ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. నాకు ఒక మనిషి నాకు ఇంట్రెస్ట్ కల్పించినప్పుడు అతను ఒరియా కూడా అయితే నేను ఐ మైట్ లైక్ హీ మోర్ దెన్ గై ఇన్ తెలుగు. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఇక్కడ బాగా ఒక ఐడెంటిఫికేషన్, ఒక మార్క్ వచ్చిన తర్వాత సక్సెస్ని ఇంకా ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయకుండా యూర్ టూ యంగ్ స్టిల్. సో సడన్గా అదే స్టార్డమ్ తోటి యూ జస్ట్ బౌన్స్ టు హిందీ ఇండస్ట్రీ. హిందీ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ ఇండస్ట్రీ టు ఎస్టాబ్లిష్ ఫర్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ డైరెక్టర్. అది మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ మీకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. వై యూ వాంటెడ్ టు స్ట్రగుల్ లైక్ దట్? బేసిక్ 2 రీజన్స్ అండి. ఒకటి, నేను ఎప్పుడు ఒక కెరియర్ కోసం అని నేను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వలేదు. నాలో ఉన్న ఎక్సైట్మెంట్, ప్యాషన్ తోటి డైరెక్టర్ అయ్యాను. సో బికాస్ ఆఫ్ దట్ నాకు సినిమా డైరెక్టర్ అయితే నాకు డబ్బులు వచ్చేస్తాయి, పేరు వచ్చేస్తుంది అనేది నాకు ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ టిల్ టుడే. సెకండ్ పాయింట్ ఏంటంటే, హిందీలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్ ఇప్పుడు ఒక సత్య లాంటి సినిమా నేను తెలుగులో చేయలేను, అది హిందీలోనే ఇట్ విల్ వర్కౌట్. సో నాకున్న పర్సనల్ టేస్ట్, సెన్సిబిలిటీ తోటి పాన్ ఇండియా ఆడియన్స్లో దే విల్ బీ బిగర్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద ఆడియన్స్. అది నేను ఆలోచించి ఐ వెంట్ టు ది హిందీ ఫిల్మ్స్. సో ఇప్పుడు ఒక సిటీస్లో కొంతమంది సెన్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఒక పర్టికులర్ సబ్జెక్టు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇట్లాంటి చోట ఉన్నారనుకోండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. మొత్తం ఇండియాలో అనేసరికి మీకు ఒక 30 హైదరాబాద్లో ఉండొచ్చు. సో ద క్యాచ్మెంట్ ఏరియా అనేది పెరుగుతుంది. మనం తీసుకునే సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పెరిమెంట్ చేసి ప్రతిదీ సూపర్ హిట్ అవ్వాలి, అన్ని సెంటర్లో 100 రోజులు ఆడాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు తీనండి సినిమా. నాకు నచ్చింది, అది ఎంత కాస్ట్ తీస్తే అది రికవరీ అవుతుంది అనేది ఒక్కటి నేను ఆలోచిస్తాను. కానీ అనకాపల్లిలో రిక్షాడికి నచ్చేయాలి నా సినిమా, లేకపోతే ఖరగ్పూర్లో పాన్ షాప్ వాడికి నచ్చాలని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మీకున్న లెవెల్, మీకున్న సెన్సిబిలిటీతో నేను మాట్లాడతాను. సో అలాగా ఐ ఆల్రెడీ చూజ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఎవరికి వెళ్తుంది అనేది నా మైండ్లో ఒక డిజైన్ ఉంటుంది, దానికోసం తీస్తాను. కాబట్టి ఐ నీడ్ ఎ బిగ్గర్ క్యాచ్మెంట్ ఏరియా. కాకపోతే కొన్ని రకాల సినిమాలు ఐ నో ఇట్ విల్ దట్ కమ్స్ బై ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్. నేను ఒక రూల్ ప్రకారం పెట్టుకోకుండా ఆ టైంలో నాకు ఏది నచ్చితే తీయాలి. అప్పుడు నేను మోస్ట్లీ ఒక 70% మేక్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కాబట్టి పాన్ ఇండియా ఆడియన్స్ విల్ బి మోర్ సూటబుల్ ఫర్ మై టేస్ట్ అన్న ఫిలిం. पहले चश्मा उतार के रखने दे. मैंने कहा ना मैं चश्मा रख रहा हूँ. और मार साले को. अरे कब से बोल रहा हूँ कि मुझे चश्मा रखने दे, फिर भी आंख पे आता है साला. अरे मारना. ఒక కంపెనీ అలాగే ఇప్పుడు మీరు సత్య చెప్పారు. సో ఇలాంటివి చేసేటప్పుడు యూ టేక్ ద హీరోస్ ఫ్రమ్ హియర్. చాలా తక్కువ హీరోయిన్స్ని యాక్సెప్ట్ చేసినట్టుగా సౌత్ హీరోస్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ డేరింగ్లో అంటే యూ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్. అంటే క్యారెక్టర్స్ని చూస్ చేస్తారు. అంటే సౌత్ నుంచి హీరోస్ని తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది బిగ్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ అగ్రీ విత్ అంటే సౌత్ హీరోస్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇట్స్ ఎ వెరీ వేగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఒక శివ లాంటి సబ్జెక్టు నాగార్జున యాక్సెప్ట్ చేశారు, ప్రతిబంధ్ లాంటి దాంట్లో చిరంజీవి గారిని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే సౌత్ హీరోస్కి ఎక్కువ వెళ్ళకపోవటానికి కారణం వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ ఉన్నారు కాబట్టి ప్రైమరీ బేస్ కింద వాళ్ళు తీసుకుంటారు. అదే టైంలో హిందీలో వీళ్ళు సెటిల్ అయిపోయి అక్కడే చేయాలంటే వేరుగా ఉంటుంది. ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళకి ఎక్సైట్మెంట్ వచ్చిందో, వాళ్ళకి ఇంట్రెస్ట్ పర్టికులర్ పర్ఫార్మెన్స్ నచ్చిందని చూస్తారు. కానీ ఎవరు ఏ దేశం నుంచి వచ్చారనేది ఎవరు చూడరండి. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒక సినిమా అనేది ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ హిందీ యాక్టర్ కూడా ఫ్లాప్ రావచ్చు, హిట్ రావచ్చు. ఒక 5 సినిమాలు ఆడకపోవచ్చు, ఇంకో 5 సినిమాలు సూపర్ హిట్ అవ్వచ్చు. దట్స్ ట్రూత్ ఫర్ ఎవ్రీబడి. సో ఇప్పుడు నేను కాస్టింగ్ వైజ్గా నేను ఎక్కడి నుంచి నేను హిందీయా లేకపోతే తెలుగు, తమిళ అట్లా చూడనండి. ఆ క్యారెక్టర్కి సూటబిలిటీ నా ఉద్దేశంలో ఏది కరెక్ట్ అనిపించిస్తే నేను అప్పుడు చేస్తాను. ఇప్పుడు నా ఫస్ట్ సినిమా శివ తీసినప్పుడు కూడా ఆ టైంలో నాగార్జున ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్,
అందరూ కొత్త కొత్త చాలా వాళ్ళని turning point అది. కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటాం అనేది నోబడీ కూడా అండర్స్టాండ్. అవును. కాకపోతే కొత్త వాళ్ళు ఉంటే తీసుకుంటే దర్ బిలీవబిలిటీ ఎక్కువ క్వశ్చన్ ఉంటుందని ఆ ఉద్దేశంతో నేను తీసుకున్నాను. అంటే నాకు తెలుసు కాదు, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. యూనో హిట్ అయిపోయింది కాబట్టి ఇట్ వర్క్ అవుట్. హిట్ అవ్వకపోతే అదే చెప్పారు, కొత్త కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఎందుకు చూస్తారు అని దే మైట్ హ్యావ్ సెట్. యూనో సో ఐ ఫాలో గట్ ఇన్స్టింక్ట్. సమ్టైమ్స్ ఐ గో రాంగ్, సమ్టైమ్స్ ఐ గో రైట్. పోటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. పోటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్న రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, రేకులు డిస్కోలు చూపుతారు. స్లమ్ డాగ్స్ మిలీనియం ఇన్స్పైర్డ్ బై కంపెనీ అండ్ సత్య అండ్ డానీ బాయిల్ చెప్పారు కదా. యూ మిస్ దట్ ఛాన్స్ అనేది ఒక ఫీలింగా, అప్రిషియేటెడ్ బై సెడ్ అనేది మీకు ఫీలింగా? అంటే ఎలా రియాక్ట్ అయ్యారు ఆ మూమెంట్లో? ఐ థింక్ దట్స్ లిటిల్ ఎక్సాజరేటెడ్ అండి. ఏదో లొకేషన్ చూడటానికి చూసి ఉంటారు సత్య కంపెనీ, అంతేగాని అది ఇన్స్పైర్ అయ్యి స్లమ్ డాగ్ మిలియనీర్ తీసినంత సీన్ ఏం లేదు అక్కడ. యూ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మీ లైక్ దిస్. మనకంటే సీనియర్ మోస్ట్ డైరెక్టర్ ఎవరైనా సరే నువ్వు బాగా చేసావని కానీ, ఇట్ ఈస్ రియలీ బేస్ మదర్ థాట్ బై రాము అని కానీ డెఫినెట్గా నేనైతే చాలా గ్రేట్గా ఫీల్ చేస్తాను. ఆ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు డెఫినెట్గా అంటే ఇప్పుడు ఐ నో హౌ డైరెక్టర్స్ వర్క్ అండి, అండ్ ఐ సీన్ స్లమ్ డాగ్ మిలియనీర్. ఐ థింక్ అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దట్. అంటే బాంబే లొకేషన్ తిరగటానికి బోర్ కొట్టి సత్య కంపెనీ చూసి ఆ సీన్ ఫలానా చోట లాంటి చోట అట్లాంటిది ఏదో అనుకున్నాడు, అంతకని ఏమి ఉండదని నా ఫీలింగ్. అంటే కమ్యూనికేషన్ ఏదైనా అయిందా మీతో మాట్లాడగానే? ఫోన్ లో మాట్లాడాను సార్. ఇస్ ఇట్ సార్? ఓకే. क्या हुआ? शादी कर रहा है ये। शादी? साले क्या? बताया नहीं। नहीं बोले वाला था लेकिन वो सब लफड़ा हो गया ना बीच में तो। ए जोसेफ शैंपेन लेके आ। అదండి, మనిషే కాదు ఆయన ఆన్సర్లు కూడా ఎంత స్ట్రైట్గా ఉంటాయి చూసారుగా. మరి రేపటి ఎపిసోడ్లో కలుద్దామా? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. సక్సెస్కి చాలామంది రీజన్ ఉంటారండి. నేను సక్సెస్ఫుల్ సినిమా తీసినప్పుడు ఫెయిల్యూర్కి మాత్రం నేను ఒక్కడనే కారణం. దాని తర్వాత ఎవరి మాట ఎండో వాడు తీసేస్తాడు అంటే అది నేను ఎప్పటి నుంచి చెప్తాను ఉన్నాను. అది నేను ముందు చెప్పటమే ఈ సినిమా 99% ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తా ప్రొడ్యూసర్కి. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్ ఐ విల్ మేక్ ఫిల్మ్స్ అండి. నేను సినిమా చేయలేని రోజు ఐ విల్ డై. అయ్యో ప్లీజ్ డోంట్ సే నథింగ్ టు డూ. అది క్వశ్చన్ అది కాదు, ఇది నథింగ్ టు డూ. అప్పుడు నేను ఇదే క్వశ్చన్ అడిగారు, చేయనన్నారు కదా ఎందుకు చేస్తున్నారు అంటే నేను అన్న మాట మీద ఎప్పుడు నిలబడనని చెప్పారు. సో అందుకని ఆ పాటలో ఫస్ట్ 2 లైన్స్ లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టాడు అనే వర్డ్తో వస్తుంది. సో బేసిక్ అది దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ మై లైఫ్. నేను ఎందుకు తీసిన రిగ్రెట్ నాకు లేదు. సర్కార్ రాజు ప్రెస్ ఫంక్షన్లో నేను పబ్లిక్గా అపాలజీ చెప్పాను ఆయనకి. అప్పుడు ఆ టైంలో 3-4 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు చిరంజీవి గారు. ఆ టైంలో నేను బాగా హైట్లో ఉన్నాడు, కిందకు దించే నీ సినిమాతో ఉండదు. అంటే నాకు మణిరత్నం అంటే ఇష్టం అండి, ఆయన సినిమాలు నాకు నచ్చవు. బోనీ కపూర్ ఐ హేట్ హిమ్. ఓకే, ఎవరో ఒకటి చెప్పాలి కదా, ర్యాపిడ్ ఫైర్ కదా ఇది. ర్యాపిడ్ ఫైర్ కానీ ఎవరు లేరు ఆల్సో ర్యాపిడ్ ఫైర్. వాట్ ఈస్ వర్మస్ ఫిలాసఫీ? అంటే వర్మ గారి ఫిలాసఫీ ఏమిటి? నా ఇష్టం. హీరోయిన్ కూడా లేదు. శ్రీదేవి తర్వాత లేదు నాకు ఎప్పటికప్పుడు మార్చుతుంటాను పొద్దున్నుంచి రాత్రి. ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే నా మిగతా హీరోయిన్స్కి నాకు ప్రాబ్లం వస్తుంది. అంటే కాంప్లికేషనే వద్దు. 6 హీరోయిన్లకి ఒక్కొక్కళ్ళకి నువ్వే నా ఫేవరెట్ అని చెప్పాను. నాకు మీరంటే నాకు చాలా కోపం ఉండేది. కోపం? అమ్మా. ఎందుకంటే నాకు మీకన్నా జయసుధ గారు అంటే ఎక్కువ ఇష్టం. ఒక్క వర్డ్ లో రామ్ గోపాల్ వర్మ అంటే మీనింగ్ చెప్పాలి. ఒక్క వర్డ్ లో కరెక్ట్ గా అయితే నేను చేయాలనుకున్న దానికి ఎవరు అడ్డొచ్చినా ఏం అడ్డొచ్చినా నేను చేసి తీరుతాను. Official radio partner 92.7 Big FM. Vinu Vinipinchu, life అందించు. జయప్రదం సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్ బిసైడ్స్ మహంకాళి టెంపుల్ జనరల్ బజార్ సికింద్రాబాద్. కళానికేతన్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మీకోసం ఇప్పుడు చెన్నైలో. కళానికేతన్